4 అంతస్తుల భవనం 5 సెకండ్లలో నేలమట్టం. పెద్దాపూర్ చెరువులో 2013లో భవన నిర్మాణం. వెల్లువెత్తిన ఫిర్యాదులు, డిటోనేటర్లతో పేల్చిన అధికారులు. రాయి తగిలి హోంగార్డుకు తీవ్ర గాయం. చెరువు FTLలో నిర్మించిన ఒక బహుళ అంతస్తుల భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. 5 సెకండ్లలోనే 4 అంతస్తుల భవనాన్ని డిటోనేటర్లతో పేల్చేశారు. ఈ ఘటన గురువారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పంచాయతీ పరిధి కుతుబ్షాహీపేట సమీపంలో చోటు చేసుకున్నదట. ఇబ్బా ఎట్లా కట్టిండి చూడ ఆయన. ఈ మళ్ళీ ఇళ్ళకి పోతందుకు, ఈ చెర్లకు పోతందుకు ఇదేసిండు. మళ్ళా అందులోకి వెళ్లేందుకు నిర్మించిన వంతెన. కొండాపూర్ మండలం కుతుబ్షాహీపేట శివారులోని మల్కాపూర్ పెద్ద చెరువులో నిర్మించిన భవనం ఇది. అందులోకి వెళ్లేందుకు నిర్మించిన వంతెన కూల్చేసిన తర్వాత సిచ్యువేషన్ ఇది. ఎవరయ్యా ఆయన పెద్ద మనిషి? పేలుళ్ల సమయంలో ఒక హోంగార్డ్ తలకు రాయి తగిలి తీవ్రంగా గాయమైంది. కొండాపూర్ తహసీల్దార్ అనిత తెలిపిన వివరాలు. హైదరాబాద్కు చెందిన IKE స్వామి 2011లో పెద్ద చెరువు శిఖంలోని సర్వే నెంబర్ 95లో 3 ఎకరాలు కొనుగోలు చేసిండట. 250 గజాల్లో 4 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టిండు. ఇంటి నుంచి బయటకు రావడానికి చెరువులో ఒక చిన్న వంతెన నిర్మించిండు. సంగారెడ్డి జిల్లాలో 2600 ఎకరాల ఆయకట్టు ఉన్న పెద్ద చెరువులో అక్రమంగా భవన నిర్మాణం చేపట్టిన అప్పట్లో అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారు. మరి అధికారులందరి మీద కేసులు పెట్టిండా రంగనాథ్ గారు? కూల్ చేసి వదిలేస్తిరి. అసలు పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? విచారణ చేపట్టిన రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు భవనం అక్రమంగా నిర్మించినట్లుగా తేల్చారు. పోలీసుల బందోబస్తు మధ్య గురువారం 4 అంతస్తుల భవనాన్ని కూల్చేశారు. అక్కడ బందోబస్తులో పాల్గొన్న హోంగార్డ్ గోపాల్ తలకు పేలుడు ధాటికి ఎగిరి వచ్చిన రాయి తగిలి తీవ్రంగా గాయమైంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హోంగార్డ్ పరిస్థితి విషమంగా ఉందని ఇంద్రకరణ్ SI విజయ్ కుమార్ గౌడ్ తెలిపారట. అరే రాయి తగిలిందట. మరి అంతా చూసుకోకుండా ఎట్లా మీరు పేలుడు జరిపిరు? ఎంత దూరం రాయి వస్తుంది, ఎక్కడ పడుతుంది ఏంటి అన్న ఇది లేదా? అధికారులు అనుమతిచ్చారు. 2011లో పట్టా భూమి అనుకొని కొనుగోలు చేశా. అప్పుడు చెరువులో నీళ్లు లేవు. 2012-13లో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడంతో భవనాన్ని నిర్మించా. ఇందులో ఆసుపత్రి ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నా. అప్పట్లోనే అధికారులు అభ్యంతరం చెబితే భవనాన్ని నిర్మించేవాడిని కాదు. దీని నిర్మాణానికి SBIలో రుణం తీసుకున్న అప్పు కూడా వచ్చిందట. ప్రస్తుతం బ్యాంకు అప్పు కట్టాల్సి ఉంది. నాకు 6 కోట్ల నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అని భవనాన్ని నిర్మించిన IKE స్వామి పేర్కొన్నారట. మరి పర్మిషన్ ఇచ్చిన అధికారి ఎవడు? మీరు బిల్డింగ్ ఊరగొట్టిన మరి పర్మిషన్ ఇచ్చిన అధికారి ఎంత తీసుకొని ఆ పర్మిషన్ ఇచ్చిండు? చెరువు అని తెలుసు కదా అధికారికి. ఆ గ్రామ సెక్రటరీ ఎటుపోయిండు, MRO ఎటుపోయిండు, ఇరిగేషన్ ఆఫీసర్స్ ఎటుపోయారు? మరి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు? ఎన్ని కేసులు పెట్టిన అధికారుల మీద? ఇక్కడే మనం మాట్లాడుతున్నది ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో ఆయన బిల్డింగ్ కట్టిండు. ఈ లెక్కలన్నీ తేలాల. ప్రజలకి హైడ్రా మీద నమ్మకం పోతున్నది ఎక్కడ? ఇక్కడే. మీరు అక్కడ కట్టిన పర్మిషన్ ఇచ్చిన అధికారులను క్వశ్చన్ చేయకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టకుండా, లీడర్ల మీద కేసులు పెట్టకుండా, ఏంది ఇది? ఓకే, ఒకసారి నిన్న వీడియో వచ్చగా కూల్ చేసిన వీడియో ఒకసారి చూద్దామని అంతే. ఇదే బిల్డింగ్ కదా? ఇంకో ఇది కూలగొట్టింది నిన్న. ఏం క్లోజ్? సో ఇక్కడ వంతెన ఇట్లా, ఇది ఇంట్లో నుంచి ఇలా పోదా, ఇలా ఇల్లు కట్టిండి. ఇక్కడ ఇల్లు మధ్యలో వంతెన ఉంది. ఆ రాయి ఎగిరి వచ్చి కానిస్టేబుల్ హోంగార్డు తగిలితే ఇప్పుడు ఆయన సీరియస్గా ఉన్నాడట. మరి ఎట్లా అది రాయి ఎగురుతుందని అంత దగ్గరకి ఎందుకు పెట్టిరు ఆయనని? ఆయనకి గాయమైంది.
ఫోన్ తీసిన వాళ్ళ ఫోన్లు కూడా కింద పడిపోయినాయి చూడండి. అరే రే సో ఇట్లా ఆడ కూల్దామని ప్లాన్ చేసిరు. ఆడ పోయి ఒక హోంగార్డ్కి దెబ్బ తగిలింది. అంటే మీరు కూల్చాలన్న తపన ఉంది, ఆలోచన ఉంది, టకా పని చేయాలన్న ఆలోచన ఉంది తప్ప మీరు కనీస ప్రమాణాలు పాటించట్లేదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ ఏమైనా జరిగితే జరగొద్దు పాపం, మెరుగైన వైద్యం అందించాలి హోంగార్డ్కి. హోంగార్డులకి 20వ తారీఖు జీతాలు వస్తున్నాయి. వాళ్ళ బతుకులు చాలా దైన్యమైన ఘోరమైన జీవితాలు. మరి ఆడ మరి పెద్ద అధికారులు ఎందుకు లేరు? వాళ్ళకెందుకు తగలే? పెద్ద అధికారులు ఎందుకు లేరు? వాళ్ళకెందుకు తగలే? హోంగార్డ్కి ఎందుకు తగిలింది అంటే ఆయన ముందు పెట్టిరాడ దగ్గరలో. మన హోంగార్డ్ కలిసి నేను ఒక ధర్నా, ఈ ఆర్టిజన్స్ ధర్నాకు పోతే 20వ తారీఖు వస్తున్నాయి సార్ మా జీతాలు అంటున్నాడు. 1వ తారీఖే జీతాలు వస్తున్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, రెగ్యులర్ ఎంప్లాయీస్కి అంటున్నారు కదా. మరి ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో గొడ్డు చాకిరీ చేసేది, వెట్టి చాకిరీ చేసేది హోంగార్డ్. మరి హోంగార్డ్కి ఎందుకు 20వ తారీఖు జీతం వస్తున్నది? హోంగార్డులను రెగ్యులరైజ్ చేయాలి అన్న ఆలోచన గతంలో మీరు చేసిరు కదా, ఎలక్షన్లకు ముందు మేము చేస్తామని వాళ్ళకి ఏదో హామీ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు చేయండి. కేసీఆర్ దాన్ని గాలికి వదిలేసిండు.